ఓ పిల్ల, ఓ కోడలి పిల్ల. ఏందత్తమ్మా తెల్లారంగానే వర్రబడితివి? తెల్లారిందా ఇక ఫోన్ చూడ్డానికి? వాళ్ళైనా లేవంగానే పనులు చేస్తారు, నువ్వేమో ఫోన్ చేసుకుంటా కూసో. అబ్బా మీకైతే ఎప్పుడు నా మీద కాళ్ళు. అత్తమ్మ వస్తున్నా. లే బిడ్డలే, ఇంత చాయ్ పొట్టు పోయి. ఇగో మీరు ఇల్లు ఉడుచుకోండి, నేను చాయ్ పెట్టిస్తా. అబ్బో మా చక్కటి పిల్లవి, పనులన్నీ నేను చేసినాక నువ్వేం చేస్తావే? ఏందత్తమ్మ ఏమో అంటాను? నేనేమంటని, మా చక్కటి కోడలు దొరికిందని సంబరపడతాను. అవునా, అది మీ అదృష్టం అత్తమ్మ. అదేం దరిద్రము, అలాంటి అదృష్టం నాకే పట్టింది. అమ్మ తిట్టిందా పొగిడిందా నాకైతే అర్థం కాలే. ఇదిగోండి అత్తమ్మ చాయ్. ఇటీ తొందరగా ఏపో టిఫిన్, టాబ్లెట్స్ వేసుకునేది ఉన్నది. ఓకే అత్తమ్మ, ఇక మీరు బోర్దోమండి నేను వంట వేసేస్తాను. నేను దానికి అత్తమ్మనో అది నాకు అత్తమ్మనో నాకే అర్థమవుతుంది. అత్తమ్మ నేను మార్కెట్కి వస్తున్నాను, మీకోసం ఏమైనా తీసుకురమ్మంటారా? ఎండు రొయ్యలు తీసుకురాయి, తినక బాగా రోజులైంది. చెయ్యదు నాకు నచ్చనింది అయ్యా. సరే కాలీఫ్లవర్ అయినా పట్టుకరాపు. వేరే పుల్లి. సరే అలసంతనైనా పట్టుకరాపోయి. మీరు ఏది మంచిగా చెప్తలే, నేనే ఏదో ఒకటి పట్టుకొస్తా. సరే పో. రాను రాను దీనికి హుషారు అవుతుంది, దీని సంగతి చూడాలి. మంచిగా ఉంటా అంటే ఏం తెలుస్తుంది, గద్రాయించి పెడితే ఒక్క మూలకు కూర్చొని ఉంటుంది. ఇగో అత్తమ్మ నేను కూరగాయలు ఇచ్చేసిన, నేనైతే వంట చేస్తాను, మీరు బట్టలు విండిపోండి. ఏంటే ఏమన్నావు? నేనేమన్నా అత్తమ్మ? అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి? నేనేమనుకుంటాను అత్తమ్మ? చుప్ నోర్మే. అది అత్తమ్మ, ఇంతకు ముందు నుంచో లెక్క లెక్క, ఇప్పటి నుంచో లెక్క లెక్క. నోరు లేచిందో ఈ సాఫీ అయితే బిడ్డ నడుపో. అమ్మ అత్తంటే భయం లేదు, గౌరవం లేదు. ఈ కాంచిన ప్రతాపం చూపిస్తా. అబ్బాయి ఎంత అందంగా ఉన్నా. ఏమి చేస్తున్నావే? అత్తమ్మ దేవుడు సృష్టించిన అందాన్ని చూస్తున్నాను అత్తమ్మ. అంటే అద్దంలో చూసుకుంటున్నాను అత్తమ్మ. చూసుకున్నది చాలు కానీ బియ్యం పెట్టాలి, కొంచెం బియ్యం కడుగు. ఏ సబ్బుతో కడగాలత్తమ్మా? బొలసద్దో కడుపు, బుద్ధి లేదన్న. వాటర్తో కడుపు. సరే అత్తమ్మ. అమ్మ కొడలి పిల్ల, నేను బయటకే వస్తా, ఇది జాగ్రత్తగా ఉండు. అలాగే అత్తమ్మ. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అత్తమ్మ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చెప్పారే? అత్తమ్మ నా ముఖం దయ్యంలా ఉందా, నా మూతి కప్పు మూతిలా ఉందా, నా ముక్కు పకోడిలా ఉందా? అలా ఏం లేవే, నిన్నెవరే అలా అన్నది? అత్తమ్మ చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వు మొత్తం మీ అత్తమ్మలాగానే ఉన్నా అంటున్నా అత్తమ్మ. ఏంటి? అమ్మో, అత్తమ్మ నన్ను కొట్టేటట్టే. నిన్ను పోతా.